ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అసాధారణ ప్రదర్శనతో పాటు తమ బ్యాటింగ్ వైఫల్యంతోనే ఓటమి పాలయ్యమని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపారు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. సూర్యకుమార్ యాదవ్ 51 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్స్తో 102 పరుగులతో నాటౌట్గా విధ్వంసకర శతకంతో ముంబైని గెలిపించాడు. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్లో కొన్ని పరుగులు తక్కువగా చేయడం ఓటమిని శాసించిందని చెప్పాడు. మేం కొన్ని పరుగులు తక్కువ చేశాం. వాంకడే మైదానంలో ఎప్పుడైనా వీలైనన్ని పరుగులు ఎక్కువ చేయాలి. అప్పుడే మనం మ్యాచ్లో ఉన్నామనే భావన కలుగుతుంది. పిచ్ నుంచి బౌలింగ్లో అడ్వాంటేజ్ లభించడంతో మ్యాచ్ రేసులో నిలిచాం. సాన్వీర్ సహాయంతో మేం 170 పరుగుల మార్కును అందుకున్నాం. వాస్తవానికి మేము ఇంపాక్ట్ ప్లేయర్గా బౌలర్ను ఆడించాలనుకున్నాం. టీ20 క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. సూర్య అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. మాకు హోమ్ గ్రౌండ్లో ఆడిన అనుభూతి కలిగింది. తదుపరి మ్యాచ్ల కోసం అన్ని విధాలుగా సిద్ధమవుతాం. మరిన్ని మెరుగైన వ్యూహాలతో బరిలోకి దిగుతామని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 30 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్తో 48 పరుగులు చేశాడు. ప్యాట్ కమిన్స్ 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 35 పరుగులతో నాటౌట్గా కీలక ఇన్నింగ్స్ ఆడగా ముంబై ఇండియన్స్ బౌలర్స్లో హార్దిక్ పాండ్యా, పీయూష్ చావ్లా 3 వికెట్లు తీయగా బుమ్రా, అన్షుల్ కాంబోజ్ తలో వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు తిరిగిన ముంబై ఇండియన్స్ 17.2 ఓవర్లలో 3 వికెట్లకు 174 పరుగులు చేసి గెలుపొందింది. సూర్యకు తోడుగా తిలక్ వర్మ 32 బంతుల్లో 6 ఫోర్లతో 37 పరుగులతో నాటౌట్గా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరు 4వ వికెట్కు అజేయంగా 143 పరుగులు జోడించారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్స్లో భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సన్, ప్యాట్ కమిన్స్ తలో వికెట్ తీశారు. ఈ ఓటమితో సన్ రైజర్స్ హైదరాబాద్ తమ ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంటుంది. చివరి 3 మ్యాచెస్లో ఆ జట్టు 2 గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. సన్ రైజర్స్ హైదరాబాద్ మోస్తారు స్కోర్కే పరిమితమైంది. భారీ స్కోర్ సాధిస్తుందని ఆశించిన అభిమానులకు నిరాశ ఎదురైంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 48 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు. ఇన్నింగ్స్ చివర్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 17 బంతుల్లో 35 పరుగులు చేశారు. దాంట్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు మెరిపించడంతో సన్ రైజర్స్ పోరాడే స్కోర్ చేసింది. ముంబై బౌలర్స్లో పీయూష్ చావ్లా, హార్దిక్ పాండ్యా చెరో 3 వికెట్లు పడగొట్టాడు. ముంబై గడ్డపై సన్ రైజర్స్ బ్యాటర్లు తేలిపోయారు. బౌలింగ్కు అనుకూలించిన వాంకడ పిచ్పై దంచలేక వరుసగా డకౌట్కు క్యూ కట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సన్ రైజర్స్కు శుభారంభం దక్కలేదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.